ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా మీ ఇంట్లో గనక పిల్లలు ఉన్నవారు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఏ వయసు పిల్లలకి ఫ్రీ దర్శనం ఉండబోతోంది, అలాగే 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నవారు తల్లిదండ్రుల ప్రస్తుత పరిస్థితి ఏమిటి, 12 సంవత్సరాలు పైబడ్డ పిల్లలు ఉన్న తల్లిదండ్రుల ప్రస్తుత పరిస్థితి ఏంటి, పిల్లల యొక్క పరిస్థితి ఏమిటి, వీరు దర్శనానికి వచ్చినప్పుడు స్వామివారిని ఎలా దర్శనం చేసుకోవచ్చు తిరుమల కొండపైన అన్నది ఈ వీడియోలో నేను మీ అందరికీ వివరిస్తానండి. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే తప్పకుండా పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకి మీకున్నటువంటి ప్రతి డౌట్ కూడా క్లారిఫై అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, తల్లిదండ్రులకి గనక సంవత్సరం లోపు పిల్లలు ఉన్నట్లయితే దర్శనానికి వాళ్ళు తిరుమల కొండపైన డైరెక్ట్గా సుపదం క్యూ లైన్లోకి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే, మీ ఇద్దరి యొక్క అంటే తల్లి తండ్రి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అంటే ఈ ప్రస్తుతం అయితే డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి మీరు ఆధార్ కార్డ్ సర్టిఫికేటు, ఐడెంటిటీ ప్రూఫ్స్ అంటాం, ఐడెంటిటీ ప్రూఫ్స్ తీసుకుని ఆధార్ కార్డ్ తర్వాత మీ పిల్లల యొక్క అంటే సంవత్సరం లోపల పిల్లల యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు కదండి, ఆ సర్టిఫికేటు, అది లేకపోతే డెలివరీ అయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తారు కదండి మన పిల్లల్ని, అప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ హాస్పిటల్ వాళ్ళు ఇస్తారు, అది ఉన్నా పర్వాలేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని మీరు ఉదయము 10:30కి సుపదం క్యూ లైన్లోకి వెళ్తే సాయంత్రం 6 గంటల వరకు కూడా మిమ్మల్ని రాణిస్తారు. ఇది సంవత్సరం లోపల పిల్లలు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఈ సుపదం క్యూ లైన్ అంటే ఎక్కడ ఉంటుందండి అని. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, ఇది తిరుమల స్వామివారి గుడి అన్నమాట. ఈ గుడిలో చూడండి, ఇక్కడ ఇది బయట వాతావరణం కదా, బయట ఆవరణ అన్నమాట. ఇప్పుడు మీరేం చేస్తారు, నేను చూపిస్తున్నా చూడండి, ఈ గుడికి ఎదురుగా నించుంటే ఎడం వైపున మీరు స్క్రీన్ పైన చూడండి, ఇక్కడ మీకు ఇలా కొంచెం ముందుకు వెళ్తే మెట్లు ఉంటాయన్నమాట. ఇక్కడ నేను రౌండ్ ఇలా చేస్తున్నాను చూసారా స్క్రీన్ మీద, దీన్నే ఈ మెట్లు ఎక్కితే నేరుగా వెళ్తే మీకు సుపదం క్యూ లైన్ అనమాట. సో దయచేసి ఇక్కడికి వెళ్ళండి, టెంపుల్కి స్ట్రైట్గా అంటే వెళ్ళి ఎడం వైపున తిరిగినప్పుడు దీన్నే సుపదం క్యూ లైన్ వెళ్ళే లైన్ అంటారు. ఇక్కడికి వెళ్ళినట్లయితే మీ పిల్లల్ని తీసుకొని చక్కగా స్వామివారి దర్శనం మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరికీ మరొక విషయం చెప్తానండి, ఒకవేళ మీ సంవత్సరం లోపల పిల్లలతో పాటు మీకు ఆల్రెడీ ముందుగా ఒక సంతానం ఉన్నారు అంటే ఈ బిడ్డ కంటే ముందు మీకు ఆల్రెడీ ఇంకొక బిడ్డ ఉన్నాడే అనుకోండి, పాపైనా బాబైనా ఎవరైనా కానీ, ఆ బిడ్డని కూడా మీరు తీసుకొని వెళ్ళవచ్చు. అయితే ఆ బిడ్డ వయసు 12 సంవత్సరాల లోపల ఉండాలి, 12 సంవత్సరాలు నిండకూడదు. ఒకవేళ 12 సంవత్సరాల లోపల ఆ బిడ్డ మీతో ఉన్నట్లయితే చక్కగా మీ ఇద్దరు, మీ 12 సంవత్సరాల లోపల బిడ్డ అలాగే ఈ సంవత్సరం లోపల బిడ్డ ఏ టైంలోనైనా కూడా సంవత్సరం మొత్తం కూడా దర్శనం చేసుకోవచ్చు. కేవలము కొన్ని ప్రత్యేక దినాలు, కొన్ని ప్రత్యేక రోజులు టీటీడీ వారు చెప్తారనమాట, పలానా టైంలో బ్రేక్ దర్శనము, పలానా టైంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు లాగా ఈ దర్శనాలు కూడా ప్రత్యేక దర్శనాలు క్యాన్సిల్ చేస్తాము అని. అప్పటిదాకా మీరు వెళ్ళవచ్చు. అలాంటిది ఏమైనా ఉంటే మేము మీకు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మరొక డౌటు, తల్లిదండ్రులకు మీలో ఎవరికైనా కానీ 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారు కదా, అయితే సంవత్సరం లోపల పిల్లలు కాకుండా చెప్తున్నా, మీ తల్లిదండ్రులకు భార్యాభర్తకు సంవత్సరం దాటిన పిల్లలు 12 సంవత్సరాల లోపల పిల్లలు అంటే 1 year అబౌవ్ 12 years బిలో పిల్లలు ఉంటే తల్లిదండ్రులకి టికెట్ కంపల్సరీగా ఉండాలి. అది ఏ టికెట్ అయినా పర్వాలేదు, 300, 500, ఆర్జిత సేవలా, లక్కీ డిప్పా, బ్రేక్ దర్శనమా, ఏ దర్శనమైనా పర్వాలేదు. 12 సంవత్సరాల లోపల పిల్లలు మీకు ఉన్నట్లయితే తల్లిదండ్రులతో పాటు ఫ్రీగా వెళ్ళవచ్చు. అలాగే 12 సంవత్సరాలు దాటిందే అనుకోండి మీ పిల్లలకి, వారికి కూడా మీరు దర్శన టికెట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఏ టికెట్ అయినా తీసుకోండి, కానీ టికెట్ కంపల్సరీగా మీతో పాటు ఉండాలి. సింపుల్ అండి. 1 సంవత్సరం లోపల పిల్లలు ఉంటే ఒక రూలు, 1 సంవత్సరం దాటి 12 సంవత్సరాల లోపల ఉంటే తల్లిదండ్రులకు టికెట్ ఉండాలా, పిల్లలకు ఉండనవసరంలే. 12 సంవత్సరాలు దాటిన పిల్లలకైతే తల్లిదండ్రులతో పాటు టికెట్ ఉండాలా. ఇది ప్రస్తుత పరిస్థితులు, న్యూ రూల్స్ అనమాట. గతంలో అయితే ఇటువంటి రూల్స్ ఉన్నా చాలామందికి తెలియదు అనమాట. సో దయచేసి నేను చెప్పింది క్లియర్గా అర్థం చేసుకొని ఖచ్చితంగా మీ పిల్లల్ని
నేను చెప్పిన విధంగా 12 సంవత్సరాల లోపలైతే రావచ్చు. 12 సంవత్సరాలు దాటితే దర్శన టికెట్ తల్లిదండ్రులతో పాటు కంపల్సరీ. అయితే 12 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరికైతే ఉంటే వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు తెచ్చుకోండి. ఒక్కొక్కసారి ప్రూవ్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు 10 సంవత్సరాల పిల్లలు 12 సంవత్సరాల కంటే పెద్దోళ్ళగా కనిపిస్తారు. వాళ్ళు హైట్ ఎక్కువ ఉంటారు, కొంచెం బొద్దుగా ఉంటారు. అలాంటప్పుడు టీటీడీ నమ్మదు. మా పిల్లోడికి 8 ఏళ్ళు, మా పిల్లోడికి 9 ఏళ్ళు అంటే వాళ్ళు నమ్మరండి. సో దయచేసి ఆధార్ కార్డు తెచ్చుకోవడం 12 సంవత్సరాల లోపల పిల్లలకి కంపల్సరీ. అర్థమైంది కదండి. ఇది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి రూల్స్ అన్నమాట. పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతకు మించి ఏమీ కొత్త విషయాలు అయితే ఏమీ లేవు. దయచేసి 12 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులతో టికెట్ తీసుకోండి. అలాగే 12 సంవత్సరాల లోపలు, అలాగే 1 సంవత్సరం దాటిన బిడ్డలు ఖచ్చితంగా తల్లిదండ్రులకి టికెట్ ఉంటే సరిపోతుంది, బిడ్డలకు అవసరం లేదు. అర్థమైందా? దయచేసి ఈ వీడియో మీకు అర్థమైందని భావిస్తూ నేను ప్రతిరోజు స్వామివారికి సంబంధించి ప్రతి వీడియోలు కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా. ఏమైనా డౌట్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా మీ అందరికీ నేను సహాయం చేయడం కంపల్సరీగా చేస్తా. అర్థమైంది కదా? థ్యాంక్ యూ సో మచ్.